Watch full episodes on Jio Hotstar. బాలేదు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మాస్టర్ షెఫ్ కాంపిటీషన్ విన్నర్ యూడి యొక్క సూప్. అన్ని టైట్ చేసేసింది. ఎవరు గెలుస్తారో వాళ్ళకే కప్. యూడి, నువ్వు అంతలా సూప్ ఏం రెడీ చేసావో తెలియడం లేదే. దాని వాసన అద్భుతంగా ఉంది తెలుసా. వావ్, యూడి కాదు, నేను మాస్టర్ షెఫ్ యూడిని ఇప్పుడు. అరే, అది జైంట్ జాయిబా గొరిల్లా కదా. ఇది జూలో నుంచి ఎప్పుడు తప్పించుకొని వచ్చింది? శివ, ఈ గొరిల్లా ఈ సూపు వాసనకి ఇక్కడికి వచ్చింది. దానికి ఇంకా కూడా కావాలట. యూడి, ఇంకా సూప్ ఇవ్వు. యూడి, మాస్టర్ షెఫ్ యూడి, ఇంకా సూప్ కావాలి, వినిపిస్తుందా? ఇంకా సూప్ లేదు. అరే పిల్లలు, ఆగు, నా పిల్లల్ని వదిలేయ్. లేదు లేదు, నేనేమి చేయలేదు. శివ, కాపాడు. ఈ గొర్రెలు నన్ను తినేస్తుంది. అరే, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. తాతయ్య మీద సూప్ వాసన వస్తుంది కదా, అందుకనే గొరిల్లా ఆయన్ని వదిలిపెట్టట్లేదు. యూడి, యూడి కాదు, మాస్టర్ షెఫ్ యూడి అని చెప్పు. యూడి, నువ్వు ముందు నాటకాన్ని ఆపు. తాతయ్య ప్రమాదంలో ఉన్నారు. యూడి, సూప్ తయారు చెయ్యి. విషయం ఏంటంటే, నేను కళ్ళు మూసుకొని ఆ సూప్ లో అన్ని వేసేసాను. నేను ఏం వేసానో ఎంత వేసానో కూడా నాకు తెలీదు. అరే రే, దానికి సూప్ దొరకనంత వరకు అది తప్పకుండా సైలెంట్ గా ఉండదు. త్వరగా మనం ఎలాగోలా సూప్ ని రెడీ చేయాలి. ఐడియా, మన మాస్టర్ షెఫ్ డూప్లికేట్ గా కావాలంటే ఉండొచ్చు, కానీ చిప్పి ఒరిజినలే కదా. చిప్పి, సూప్ లో ఏమేమి ఉన్నాయో త్వరగా తెలుసుకో, సరేనా? ఇందులో టమాటాలు, బఠానీలు, మూలికలు అన్నీ కలిసి ఉన్నాయి దీంట్లో. నిజంగానే అద్భుతం చిప్పి. నువ్వు చెప్పిన వస్తువులన్నీ మనకి ఈజీగా దొరుకుతాయి. కానీ ఆ చటాకా మూలిక అంటే ఏంటి? అది నగరానికి బయట ఒక్క మూలిక బాబా ఉన్నారు, వాడి దగ్గరించే తీసుకువస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, నేను యూడి వెళ్ళి ఆ చటాకా మూలికని కొనుక్కొస్తాము. మీరు త్వరగా ఆ సూప్ ని రెడీ చేయండి. ఓకే? శివ, మనం ఇప్పుడు తప్పించుకోలేము.
అరే భలే లడ్డు సింగ్ గారు, బుర్రని బాగా ఉపయోగించారు. జైంట్ బనానా వచ్చేసింది. ఇప్పుడు మన గొరిల్లా దృష్టిని మళ్లించొచ్చు. తెల్లారింది. బాబా బోట్. బాబా మీ దగ్గర మేము చటక్ మొలి తీసుకోవడానికి వచ్చాం. ప్లీజ్ త్వరగా ఇవ్వండి. మళ్ళీ తిరిగి వచ్చావా? నేను నీకు ఏది తిరిగి ఇవ్వను. ఎందుకు బాబా, ఏమైంది? ఇవాళ పొద్దున వీడి ఇక్కడికి వచ్చినప్పుడు నా దగ్గర ఏం చెప్పాడంటే, అరే బాబా బోటు గారు, టేస్టీ సూపు మూలికని నాకు ఇవ్వండి అన్నాడు. మాస్టర్ చెఫ్ యూడి వచ్చానా అని. తర్వాత ఇది కూడా చెప్పాడు, ఈ మూలికకి మీకు నేను ఎప్పుడు డబ్బులు ఇవ్వను అని చెప్పాడు. మాస్టర్ చెఫ్ మీ దగ్గరికి వచ్చినందుకు మీరు సంతోషపడాలి అని. నువ్వు ఇక్కడ కూడా ప్రాబ్లం చేసావా యూడి? లడ్డు సింగ్ ఇంకా పేడారామ్, నట్ బోర్డు మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంత పెద్ద బనానా మీకు ఎక్కడి నుంచి దొరికింది? అరే కింగ్ గోకు, పళ్ళ కొట్టుల్లో అన్ని వెతికి చూసేసాం మేము. తర్వాత బయటికి వచ్చి చూస్తే ఆ కొట్టు పైన రూఫ్ టాప్ మీద ఈ పండు అక్కడ ఉండింది. రూఫ్ టాప్ లోనా? అయితే ఇది సైన్ బోర్డ్ డూప్లికేట్ బనానానా? అరే ఒకవేళ గొరిల్లాకి నిజంగానే తెలిసిందంటే నట్ బోల్ట్లంతా లూస్ అయిపోతాయి. త్వరగా రండి, గొరిల్లా చూసేస్తుందేమో. పారిపోండి. అరే ఈ గొరిల్లా నా వెనకెందుకు పడుతుంది? అరే నేను సూపుని కాదు. అరే ఈ వాసన ఎందుకు పోవట్లేదు? అరే ఇప్పుడు నేనేం చేయాలి? త్వరగా సూప్ తయారు చేసి వస్తూనే వెళ్ళివ్వాలి. బాబా ఇదేమి ఎర్త్క్వేక్ కాదు, ఇది అదే గొరిల్లానే. దీన్ని ప్రశాంతంగా ఉంచడానికి మాకు మీ మూలిక అవసరమని ఇక్కడికి వచ్చాం. కానీ నువ్వు చిన్న పిల్లాడివి, ఏం చేయగలవు? పిల్లాడని మాత్రం చెప్పకండి బాబా. శివ, నా పేరు శివ. ప్లీజ్ బాబా, మీరే మాకు సాయం చేయాలి. సరే సరే, నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో చెట్టక్క మూలిగా. ఓ నో, ఆ గొరిల్లా మళ్ళీ తాతయ్యని పట్టుకుందే. యూడి, నువ్వు త్వరగా వెళ్ళి సూప్ రెడీ చేయడంలో అందరికీ హెల్ప్ చేయి. అలాగా నేను వెళ్ళి తాతయ్యని కాపాడతాను. అరే వద్దు వద్దు, భుజం మీద కూర్చోబెట్టు. అరే మళ్ళీ చేతితో పట్టుకుంది. శివ, శివ, అరే గొరిల్లా నన్ను కింద వదిలేయి. నాకు చాలా భయంగా ఉంది. హే ఫ్రెండ్స్, గొరిల్లా ఇంకా మన తాతయ్య ప్రాణాలకి ఇప్పుడు ప్రమాదం. యూడి త్వరగా చెయ్యి, ఇంకెంతసేపు అవుతుందో చెప్పు. ఇంకా కొంచెం సేపే శివ. జాగ్రత్త యూడి. శివ, నాకు ఎత్తంటే చాలా భయం, కాపాడండి. మీరు దిగులు పెట్టుకుని తాతయ్య, నేను మిమ్మల్ని ఎలాగైనా సరే కాపాడుతాను. రేవా, సూప్ రెడీ అయిపోయింది, కానీ ఇందులో వాసన లేదు, టేస్ట్ కూడా లేదు. ఇది నకిలీ చెఫ్ వల్ల కుదరని కార్యం. నిజమైన మాస్టర్ చెఫ్ ని మనం పిలవాలి. బామ్మా, భోజనం ఎప్పుడైతే రుచిగా మారుతుందంటే బామ్మ చేత్తో మసాలా వేసిన తర్వాతనే. ఇది అదే వాసనలా ఉంది. అలా అంటే బామ్మ
ఇంతకు ముందు కూడా యూడి సూప్ లో కూడా మీరే మసాలా కలిపారా? శివ, సూప్ రెడీ అయిపోయింది. మాకంటే ముందు సూప్ రెడీ అయిన విషయం గొరిల్లాకి ఆల్రెడీ తెలిసిపోయింది అనుకుంటాను. కాపాడండి. హెడ్ వెయిట్ పట్టిన మాస్టర్ షెఫ్ కి నిజంగానే ఇది మంచి శిక్షే. మాస్టర్ భోజనం తినే వాళ్ళకి సూపు వడ్డిస్తున్నారు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.